అసలు ఈమె వల్ల తెలంగాణలో ఉన్న ప్రజలకి అసలు ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆమె బాగా సంపాదించుకుంది. ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల అఫిడవిట్లో చూడండి, ఇవాళ ఈమె ఆస్తులు చూడండి, ఇప్పుడు 40 కోట్ల ఆస్తులు ఏమో చూపిస్తుంది. ఇది ప్రభుత్వానికి చిన్నగా ఆవగింజంత లెక్క. ఇది ఇక ఆవగింజ దాటి అంటే అఫిడవిట్ దాటి ఈ ఆస్తులు చూస్తే దుబాయ్లో ఉన్న ఆస్తులు, బుర్జు ఖలీఫాలి బుర్జు పైన, ఇంకా బినామీల పేరు మీద, ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి ఆస్తులు, ఈ ఆస్తులను కాపాడుకోవడం కోసం మళ్ళీ పదవి కాంక్ష చాలా ఉంది ఈమెకు, పదవీ దాహం ఉంది. దానికోసం ఈ ప్రజలను అడ్డం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఈమెకు వెసులుబాటు ఏందనంటే, ఈమె కేసీఆర్ బిడ్డే కాకపోతే ఈమెవరు? అంతే. ఇవాళ మేము ఉద్యమకారులుగా ఉద్యమ వేదికల నుంచి వందలాది ఉద్యమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. పొద్దున్నలేసి ఉద్యమ కార్యక్రమాలలో మేమున్నాం. నీకు ఇంతవరకు ఒకనాడు కూడా మా వైపు మాట్లాడలేదు నువ్వు. మా సమస్యలు నువ్వు భాగస్వామ్యం ఎందుకు కాలే? మేము నడుపుతున్న దానికి మీరెందుకు భాగస్వామి కాలే? ఎవరితో భాగస్వామ్యమైనవు? తెలంగాణ సెంటిమెంటు అనేది లేదా ఆత్మగౌరవం అనేది, రాష్ట్రం రావడం అనేది వీళ్ళకి అసలు ఇష్టమే లేదు. కవితకు మచ్చుకొకటి చెప్తా, పోరాటం చేసినా, నేను అట్లా చేసినా, ఇట్లా చేసినా, జై తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ అంటుంది. ఈమెకు తెలంగాణ ఇష్టమే లేదు రావడం. ఒక్క ఉదాహరణే మన బక్కా జడ్సన్ అన్న చెప్పినటువంటి ఉదాహరణ. రేవంత్ రెడ్డి సమైక్యవాది. ఆ రేవంత్ రెడ్డితో కలిసి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాట్లాడింది, పార్ట్నర్షిప్ ఉంది. మరి ఇవాళ తెలంగాణను మాట్లాడుతుందుకు ఆమెకి ఏమైనా అర్హత ఉందా? అసలు ఉందా అర్హత? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇద్దరు పార్ట్నర్లు, వాళ్ళిద్దరు వ్యాపారస్తులు కదా. మరి అట్లాంటి వాడితోటి ఎట్లా నువ్వు వ్యాపారం చేసినావు? ఇప్పటికీ కూడా వ్యాపారం చేస్తూనే ఉంది.